देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో 73వ అధ్యాయం ప్రవచించుకుంటున్నా. నేను చెప్పుకోబోయేటువంటి అంశంలో జరాసంధుడి చెర నుండి విడిపించబడినటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని తనివి తీరా దర్శనం చేసుకుని ఆ పరమాత్ముని ఈ రాజుల కాబట్టి రాజులు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతిగా ఇది కృష్ణ స్తుతుల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక స్తోత్రం. ఇది దీంతో చెప్పబడేది. ముందుగా పరమాత్ముని యొక్క దర్శన భాగ్యం వీరికి ఎలా కలిగింది అనేటువంటి కూడా అద్భుతమైనటువంటి ఘట్టం. సామాన్యమైన కృష్ణుడిగా కాకుండా స్వయంగా విష్ణుమూర్తిగా స్వామి వారి దర్శనం ఇవ్వటం అనేటువంటిది వాళ్ళ అదృష్టం, అంతమంది రాజన్యుల అదృష్టం. ఎందుకు అలా కలిగింది అనేటువంటి కూడా మనం పరిశీలించాల్సినటువంటి ఘట్టం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఆ అద్భుత ఘట్టాన్ని, స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని మనం కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. దశమస్కందం 73వ అధ్యాయం. జరాసంధుడి చెరలో ఉన్నటువంటి రాజులందరూ విడిపించబడటం అనేటువంటిది జరుగుతుంది. నిన్నటి ఘట్టంలో జరాసంధుని వధించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. పరమాత్ముడే స్వయంగా తన యొక్క అంశని భీముడిలో ప్రక్షిప్తం చేసి ఆ భీమసేనుడు, అయ్యా నేను యుద్ధం చేయలేను, ఇప్పటికీ 27 రోజులు యుద్ధం చేశాను, ఇక నా వల్ల కావట్లేదు, నా వల్ల సంహరించబడలేడేమో అనేటువంటి నిస్సహాయ స్థితిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన తేజస్సుని భీముడిలో ప్రక్షిప్తం చేస్తే ఆ దివ్య తేజస్సు వలన ఉద్ధవుడు ఇచ్చినటువంటి ఉపాయంతోనూ శ్రీకృష్ణుడి చూపించినటువంటి మార్గంతోనూ భీమసేనుడు కాస్త జరాసంధుని చీల్చి చెండాడేసి ప్రజలందరూ చూస్తూ ఉండగా అమోఘమైనటువంటి దివ్యమైనటువంటి ఘట్టం అది. ఆ తర్వాత జరిగినటువంటి మరొక అద్భుతమైనటువంటి చర్య శ్రీ సుఖ ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి వినిపిస్తున్నారు. అయుతే ద్వేషతాన్యష్టౌ లీలయా యుధి నిర్జితాః తే నిర్గతా గిరిద్రోణ్యా మలినా మలవాససః. కారాగారంలో బంధించబడినటువంటి రాజులందరూ కూడా వచ్చేశారు, బయటికి వచ్చారు. ఎప్పుడైతే జరాసంధుడు మరణించాడో, జరాసంధుడి యొక్క పుత్రుడైనటువంటి సహదేవుడు, వాడు శ్రీకృష్ణ భక్తి కలిగినటువంటి వాడు, అతన్ని పట్టాభిషిక్తుల్ని గావించి తండ్రి యొక్క అంత్య సంస్కారాలు కూడా కావించి ఆ తర్వాత కారాగారంలో బంధించబడి ఉన్నటువంటి రాజులు ఎంతమంది ఇక్కడ చెప్పారు చూడండి. ఎంతమంది రాజులట? అయుతే ద్వే. అయుతము అంటే 10,000, ద్వే అయుతే అంటే 20,000. శతాన్యష్టౌ, అష్ట అంటే 8, శతము అంటే 100. కాబట్టి ఈ రెండు కలుపుకుంటే 800. ఇటు 20,000 ఇటు 800 కలిపితే 20,800 మంది రాజులు వీడి చెరలో ఉన్నారు. పుస్తకంలో ఏదైనా భావంలో తప్పు ఉందేమో సరిదిద్దుకోండి. 800 అని ఉండాలి. అయుతే ద్వే అంటే 20,000, శతాన్యష్టౌ కాబట్టి 800. 20,800 మంది రాజులు ఉండాలి.
అక్కడ 8 అని పడితే తప్పు. 800 మంది రాజులు, 20,008 మంది, 800 మంది రాజులు కారాగారంలో బంధించబడితే వీళ్ళందరినీ జరాసంధుడు ఎలా ఓడించాట అంటే లీలయ, అతి లీలయ, ఏమాత్రమో కష్టపడకుండా సునాయాసంగా. అది భగవదేచ్ఛ, అంతేకాకుండా మహర్షి ఇచ్చినటువంటి వరప్రసాదం వాడి. ఆ వరప్రసాదంతో ఆ విధంగా రాజుని జయించాడు. యుధి నిర్జిత, యుద్ధంలో వాళ్ళందరినీ కూడా గెలిచి వాళ్ళందరినీ నిర్బంధించి తే నిర్గత గిరిద్రోణ్యా, ఆ గిరివ్రజం అనేటువంటి పట్టణంలో ఆ బంధన ఎక్కడైతే గుహలో ఆ కోటలో లోపల కారాగారంలో బంధించారో ఆ బంధించబడినటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించాడు శ్రీకృష్ణ భగవంతుడు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మలినా, లోపల కారాగారంలో అన్ని వేల మంది కిక్కిరిసిపోయి గాలాడక మలినమైపోయి శరీరములు మలినమైపోవటము, మలవాసస, మలినమైపోయినటువంటి వస్త్రములు, మలినమైపోయినటువంటి దేహాలతో, మురికి బట్టలతో ఆ విధంగా పర్వత గుహలోంచి, గిరి అంటే పర్వతం, గిరి ద్రోణ్యం అంటే పర్వతంలో ఉన్నటువంటి గుహలో దాచిపెట్టాడు. అది కారాగారం. కోటలో ఉన్న కారాగారం కూడా కాదు, గిరి అంటే పర్వతం లోపల ఉన్నటువంటి ఒక ద్రోణ్యం, గుహ లోపల దాచిపెట్టాడు. పరమేశ్వరుడికి బలిపటానికి సంకల్పించాడు. అట్లాంటి ఆ గిరిద్రోణి లోపల నుంచి వీళ్ళందరినీ కూడా బయటికి రప్పించారు. శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహంతో వాళ్ళు హాహాకారాలు, ఆనందోత్సాహంతో. ఓ పక్కన ఎలా ఉన్నారు వాళ్ళు అంటే శుక్షామాహ శుష్కవదనాః సంరోధ పరికర్షితాః దదృశుస్తే ఘనశ్యామం పీతకౌసేయవాససం. కారాగారం నుంచి, ఆ బంధనాల నుంచి ఒక్కసారిగా రాగానే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనమైంది. ఘనశ్యామం పీతకౌసేయవాససం దదృశుస్తే. సంసార భవబంధాల నుంచి దాటుకుంటూ వచ్చి ముక్తి పదంలోకి వెళ్ళినటువంటి సాధకుడైనటువంటి వాడికి భగవంతుడు కనిపిస్తే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అన్ని సంవత్సరాల నుంచి కారాగారంలో మగ్గి మసిలిపోతూ పక్కన క్షుక్షామాహ, ఆకలి బాధ తట్టుకోలేక గిలగిల్లాడిపోతూ, ఇంకా శుష్క వదనాహ, శుష్కించిపోయినటువంటి వదనములతో ఎండిపోయి గొంతు పెగల్చుకోలేక, ఇక నీళ్లు లేక తిండి లేక అలా కారాగారంలో సంరోధ పరికర్షిత. సంరోధము అంటే నిర్బంధము అని అర్థం. ఆ బంధనాల చేత పరికర్షితాహ, అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఒక పక్కన ఆకలి దప్పులకి ఎండిపోయినటువంటి శరీరాలతో మహారాజులు ఏమిటి, ఆజానుబాహులైనటువంటి వీరాది వీరులందరూ కూడా ఎండిపోయి పాపం గిలగిల్లాడుతూ చివరికి అదేదో తపస్సులాగా వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకుని బయటికి రాగానే పరమాత్ముడి యొక్క దర్శనం కలిగింది. ఇంకేం కావాలి? దదృశుస్తే ఘనశ్యామం, ఘనశ్యామం నల్లని దట్టమైనటువంటి మేఘశ్యామం, మబ్బుల వంటి నీలమేఘ ఛాయ దేహం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని, నీలమేఘ ఛాయ ఓ పక్కన పీత కౌశేయ వాససం, వాససం అంటే వస్త్రం, పచ్చని పట్టు పీతాంబర వస్త్రాన్ని ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దర్శనం చేసుకున్నారు వాళ్ళందరూ. అది మనం 5-6 గంటలు రోజంతా దర్శనం క్యూ లైన్ లో నుంచుని గుడిలో ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే ఆ శ్రమంతా ఎలా పోగొట్టుకుంటామో వీళ్ళు కూడా స్వామి వారిని చూడంగానే వాళ్ళు ఆ పడినటువంటి కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోయి స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని, అందులోను స్వామి వారి యొక్క అవతారాన్ని ఎలా వీళ్ళకి దర్శనం కావిస్తున్నాడు అంటే శ్రీవత్సాంకం చతుర్బాహుం అయిపోయింది. ఓ స్టిల్ పెట్టేశాడు ఆయన అప్పుడే. అప్పటిదాకా 2 చేతులతో విభుజుడుగా ఉన్నటువంటి వాడి కాస్త చతుర్బాహువుగా వాళ్ళకి దర్శనం ఇస్తున్నాడంటే మరి వాళ్ళ పుణ్యమా లేకపోతే ఈయనే వాళ్ళకి అనుగ్రహించాడా అర్థం చేసుకోవాలి. శ్రీవత్సాంకం చతుర్బాహుం పద్మగర్భారుణేక్షణం చారు ప్రసన్నవదనం స్ఫురన్ మకర కుండలం పద్మహస్తం గదాశంకరధాంగై ఉపలక్షితం కిరీటహార కటక కటిసూత్రాంగదాంచితం భ్రాజద్వరమణిగ్రీవం నివీతం వనమాలయా పిబంత ఇవ చక్షుర్భ్యాం విహంత ఇవ జిహ్వయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం రంభంత ఇవ బాహుభిః ప్రణేముర్హత పాప్మానో మూర్ధభిః పాదయోర్హరే. వాళ్ళ ఆతృత ఎలా ఉందంటే 3వ శ్లోకం దగ్గర నుంచి 6వ శ్లోకం దాకా
చూస్తూ మైమరిచిపోతున్నారు. ఎట్లా ఉన్నాడు స్వామి? శ్రీవత్సాంకం, వక్షస్థలంలో లక్ష్మీదేవి ఆ మచ్చ, శ్రీవత్సం అనేటువంటి ఆ మచ్చ కలిగి చతుర్బాహువులతో ఉన్నాడు స్వామి. విష్ణుమూర్తి అవతారము దర్శనమిచ్చారు. ఇంకేం కావాలి? అప్పటిదాకా ద్విభుజుడిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్రభువుగా ఉన్నటువంటి వాడు జరాసంధుని చంపినంతసేపు బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, ద్విభుజుడిగా ఉన్నాడు. భీమార్జునుల పక్కన ఉన్నారు, పక్కన వాళ్ళు చూసేటప్పటికి చతుర్భుజాలు వచ్చేసాయి. ఎందుకు అనుగ్రహించాడు వాళ్ళకంతా? పద్మగర్భారుణే క్షణం. చక్కటి ఏ విధమైనటువంటి స్వామివారికి పద్మము, అలాగే అరుణేక్షణం, ఏ విధమైనటువంటి నయనములు కలవాలో అటువంటి నయనములతో తామర రేకుల వంటి విశాలమైనటువంటి నేత్రాలు పక్కన, 4 చేతులు, పద్మపత్ర అయత ఈ క్షణం. ఈ పదాన్ని విడిస్తే పద్మగర్భ, పద్మపత్ర ఏదైనా పర్వాల. పద్మపత్ర అరుణ ఈ క్షణం. పద్మపత్రాల వంటి అంటే తామర రేకుల వంటి విశాలమైనటువంటి, ఆయత అనే పదం ఉంది చూసారా, అరుణ, గర్భ, అరుణ, ఇవే పదానికి అర్థం ఏంటంటే విశాలమైనటువంటి ఈ క్షణం, చూపులు కలిగినటువంటి వాడు, నేత్రములు కలిగినటువంటి వాడు. చారు ప్రసన్న వదనం, సుందరమైనటువంటి ప్రసన్నమైనటువంటి నేత్రములు కలిగి, వదనం ముఖం కలిగినటువంటి వాడు, వర్చస్సు కలిగిన వాడు. ఆ ముఖంతో స్ఫురన్ మకర కుండలం, స్ఫురత్ మకర కుండలం, దివ్యమైనటువంటి ప్రకాశించే, స్ఫురత్ అంటే భాషించేటువంటి, ప్రకాశించేటువంటి, ప్రసన్నమైనటువంటి మకర కుండలం, బంగారుమయమైనటువంటి సువర్ణ మకర కుండలాన్ని ధరించినటువంటి ఆ స్వామి దర్శనమిచ్చాడు మహారాజు. అంతమంది రాజులు వాళ్ళు ఒక రకంగా జరాసంధుడి చెరలో ఉండి ఆ విధంగా ఏ విధమైనటువంటి ఇప్పటిదాకా ఏ అహంకారాలతో, ఏ రాజ్యమదంతో, ఏ ధనమదంతో ఉన్నారో ఆ ధనమదం అంతా కూడా జరాసంధుడి చెరలో ఉన్నప్పుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ ప్రభువుకి రాయబారం పంపించారో ఆ రాయబారం పంపించిన క్షణానికి వాళ్ళ అహంకారము మొత్తం పటాపంచలైపోయి శ్రీకృష్ణ దర్శనం కోసం తహతహలాడుతూ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళ వలె మిగిలారు. అప్పటికి వాళ్ళు బయటికి రాగానే స్వామివారి దర్శనం చతుర్భుజుడిగా దర్శనమిస్తున్నాడు. పైగా రాజు స్వయంగా విష్ణుమూర్తితో సమానం. ఎప్పుడైనా గమనించండి, ప్రభుత్వంలో రాజు అనేటువంటి వాడు, రాజు అంటేనే విష్ణువుతో సమానం. విష్ణువుకి రాజుకి అభేదం, ఇంకా చెప్పాలి అభేదం. ప్రజ అంటే సంతానము అని, రాజు అంటే తండ్రి, ప్రజ అంటే సంతానం. రాజు అంటే విష్ణుమూర్తి, ప్రజ అంటే ఆయన ప్రకృతి. అట్లాంటి వినాభావ సంబంధం కలిగినటువంటి వాడు కాబట్టి, అంటే వాళ్ళు వేరు తను వేరు కాకుండా వాళ్ళు నా వాళ్లే, ఇదిగో నా స్వరూపం చూడండి అన్నట్టుగా స్వామి ఆ ఆతృతతో ఉన్నటువంటి వాళ్ళకి, ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా కడుపు నింపుతున్నాడో చూడండి. ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారని పైన చెప్పారు కదా, శుక్షామా శుష్కవదన. ఆకలితో ఉంటే చక్కగా ముందు అన్నం పెట్టాలి, కానీ ఆయన అన్నం పెట్టట్లా. ఏం పెడుతున్నారంటే తన అద్భుతమైనటువంటి దివ్య సుందర మంగళ విగ్రహాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళని మొత్తం కడుపు నింపడమే కాకుండా జీవితం నింపేట్టుగా చేస్తున్నాడు, జీవితం తరించేట్టుగా చేస్తున్నాడు ఆయన. పద్మహస్తం గదా శంకరదాంగైరుపలక్షితం. పద్మహస్తం, చక్కగా చేతిలో పద్మము వంటి చేతులు కలిగినటువంటి వాడు, చేతిలో పద్మం కలిగినటువంటి వాడని చెప్పచ్చు, పద్మాల వంటి చేతులు కలిగిన వాడని చెప్పచ్చు. 2 అర్థాలు చెప్పుకోవచ్చు అక్కడ. పద్మహస్తం అంటే పద్మం చేతి యందు గలవాడు ఒకళ్ళు, పద్మాల వంటి చేతులు కలిగినటువంటి వాడు 2 అర్థాలు తీసుకో. అలాగే గదా శంఖ రథ అంగైరుపలక్షితం. ఇక్కడ అంగై అనే పదము, ఇక్కడ అంచితం అనే పదం, 2 పదాలు ఉన్నాయి సార్. ఈ 2 పదాలకి అర్థం ఏంటంటే చిహ్నములు అని, గుర్తులు అని. గుర్తులుగా కలిగినటువంటి, ఏం గుర్తులు అంటే ఒక పక్కన శంఖము, రథము, చక్రము మొదలైనటువంటివన్నీ ఉపలక్షితం, కనిపిస్తూ ఉన్నటువంటి వాడు అని ఒక అర్థం. చిహ్నాలు ఏవైతే ఉంటాయో ఆ చిహ్నాలు, దివ్య చిహ్నాలు కొన్ని ఉంటాయి, ఆ చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవి. అలాగే 4 చేతుల్లో పద్మము, గదా, శంఖము, చక్రము ఇవి ధరించినటువంటి స్వామి 4 చక్రాల్లో అని ఒక అర్థం. ఇట్లాంటి ఓ పక్కన చిహ్నాలుగాను, ఓ పక్కన ఆయుధాలుగా వీటిని ధరించి ఉన్నటువంటి వాడు. కిరీటహార కటక కటి సూత్రాంగదాంచితం. చక్కటి కిరీటము స్వామికి, హారము, ఇవన్నీ బ్రాహ్మణ వేషాన్ని ధరించి వచ్చినప్పుడు లేవు కదా. భీమార్జునుడితో పాటు ఈ జరాసంధుడితో యుద్ధం చేస్తున్నప్పుడు లేవు ఇవన్నీ.
కేవలం రాజులకి సందర్శనం ఇవ్వటం కోసం స్వామివారు ధరించిన అపురూపమైనటువంటి దివ్యమంగళ విగ్రహం ఇది. హారము చక్కగా ప్రకాశిస్తున్నది. అలాగే హార కటక కటి సూత్రాంగ శోభితం అన్నారు అక్కడ. కిరీటము, హారము, కటకము అనే పదం చూసారా? ఈ కటకము అంటే కడియము అని అర్థం. చేతులకి పెట్టుకునేటువంటి కడియాలు ఏవైతే ఉంటాయో మనం బ్రాస్లెట్ అంటాం. అలాగే భుజాలకి కటి సూత్రము, మొలకి కట్టుకునేటువంటి సూత్రం కటి సూత్రం, అంగదాంచితం, అంగదము అనే పదానికి కూడా భుజకీర్తులు మొదలైనటువంటివి. ఈ విధంగా సర్వాంగ సుందరంగా స్వామి అటు చతుర్హస్తాలలో 4 ఆయుధాలను ధరించి, 4 చిహ్నాలని ధరించి, అనేకమైనటువంటి ఆభరణాలతో చిహ్నములుగా కలిగి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఎదురుకుండా రాజులు 20,800 మంది రాజులు ఒకేసారి దర్శనం చేసుకున్నారు. ఒక్కసారిగా ఆ రాజులకి స్వామి దర్శనం కలిగిందంటే ఇంకంతకంటే ఏం కావాలి? భ్రాజత్, భ్రాజత్ అంటే ప్రకాశవంతమైన, మెరుస్తూ ఉన్నటువంటి అని అర్థం. భ్రాజత్ అంటే శోభిస్తున్న అని కూడా అర్థం చేసుకోవచ్చు. శోభాయమానమైన. భ్రాజద్వరమణి గ్రీవం నివీతం వనమాలయ. గ్రీవము అంటే మెడ, మణిగ్రీవం, వరమణిగ్రీవం. మణి అంటే మెడలో మణి కలిగిన వాడు అంటాం, కానీ వరమణి అనే పదం ఉంది. అంటే మణులలో కల్లా శ్రేష్టమైనటువంటి మణి ఏదైతే ఉందో అటువంటి కౌస్తుభమణి కలిగినటువంటి మెడతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అక్కడ నివీతం వనమాలయ. వనమాలయ, వనమాల అంటే అక్కడ అద్భుతమైనటువంటి ఆ వనమాల చేత నివీతం కూడుకొని ఉన్నటువంటి వాడు అన్నట్టు. నివీతం అంటే కూడుకొని ఉన్న, మెడలో వనమాల అలాగే కౌస్తుభమణి ధరించినటువంటి వాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి రాజులందరూ కూడా ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయినాయి. ఎలా యాక్టివేట్ అయినాయి అంటే, పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా. స్వామివారి రూపం చూసేటప్పటికీ ఆ స్వామివారిని ఆ చూడటం ఎలా చూస్తున్నారంటే, కళ్ళతో జుర్రేస్తున్నారా, తాగేస్తున్నారా స్వామివారిని అన్నట్టు చూస్తున్నారు. పిబంత ఇవ చక్షుర్భ్యాం, వాళ్ళ నేత్రములతో స్వామివారిని పిబంత, పిబతి పిబత పిబంతి అంటారు, తాగటం. కళ్ళతోనే తాగేస్తున్నారు. అదేమిటయ్యా, తాగాలంటే ఏదో ఒకటి దొన్యానో ఏదో ఒకటి ఉండాలి కదా అంటే, దోషలో ఏదో ఒకటి. ఆ నేత్రములు అనేటువంటి దొన్నెలో, ఆ పుటంలో స్వామివారిని అలా తాగేస్తున్నారయ్యా. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని అమృతంలాగా చేసుకుని తాగేస్తున్నారు వాళ్ళు నేత్రములతో. లిహంత ఇహ ఇవ జిహ్వయా, ఓ పక్కనే ఉన్న నేత్రములతో తాగుతున్నట్టుగా, నాలుకతోనే ఉన్న అలా నాకుతున్నట్టుగా వదిలిపెట్ట బుద్ధి కావట్లేదండి. నిన్న విజయవాడ నుంచి మ్యాంగోస్ వచ్చాయి, మామిడి పళ్ళు. మా నాన్నగారు జోకేశారు. అంత ఇదిగా ఉన్నా పండు తినంగానే పండు తినేట్టు లేదు, నాకేట్టుగా ఉండాలి. పండు తినేట్టుగా లేదు, అసలు తినేట్టుగా లేదు, నాకి పారేసేట్టుగా ఉంది. అంటే నాలుకతో ఏ విధంగా అయితే ఆ మధురమైనటువంటి అమృత ఫలాన్ని ఆస్వాదిస్తామో, దివ్యమంగళ స్వరూపం అది ఆయన. అంటే ఆ రాజులందరూ ఇంతవరకు ఉపోషంతో ఉండి, అవపోషంతో కూడా లేకుండా నిరాహారంగా తపస్సు చేసి 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 ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి గుహలోంచి బయటికి వస్తే స్వామివారి స్వరూపం చూడంగానే లిహంత ఇహ ఇవ జిహ్వయ, వారి నాలుకలు స్వామివారిని చూస్తూ ఉంటేనే పంచేంద్రియాలు వాళ్ళు స్వామిని ఆలింగనం చేసుకుంటే బాగుండు అన్నంతగా వారి స్వభావాలు ఆనందపరుస్తారు. జిఘ్రంత ఇవ నాసాభ్యాం, నాసాభ్యాం వారి ముక్కు పొటలు జిఘ్రంత ఇవ స్వామివారిని ఆస్వాదించడంలో, ఆఘ్రాణించడంలో లీనమైపోతున్నారు. ఆ స్వామివారి నుంచి వస్తున్నటువంటి దివ్య సుగంధ పరిమళాల యొక్క సువాసన, గంధపు వాసన, కర్పూరము మొదలైనటువంటి సుగంధ పరిమళాలు స్వామివారి నుంచి వస్తుంటే ఆ ముక్కు పొడలు ఆస్వాదిస్తూ ఆఘ్రాణిస్తున్నారు స్వామివారిని. రంభంత ఇవ బాహుభిః, వారి యొక్క బాహుబలాలతో భుజముల మధ్యలో స్వామివారిని రంభంత ఇవ ఆలింగనం చేసుకున్నట్టుగా మనసులోనే భావించేసుకుంటున్నారు ఇంతమంది రాజులు కూడా ఒక్క స్వామిని. అలా రంభంత ఇవ అంటే కౌగిలించుకోవడం. ఈ విధమైనటువంటి ఈ ఇంద్రియ సంబంధమైనటువంటి చేష్టలు కూడా వాళ్ళలో కలిగాయి అంటే స్వామివారి యొక్క దివ్య స్వరూపం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిదో మనం ఆలోచించుకోవాలి. అయితే ఇవన్నీ దేనికయ్యా అంటే
మా యొక్క ఇంద్రియాలన్నీ నీ వశమైపోయినాయి స్వామి, ఇక మిగతా వాటి మీద ఏమీ లేవు అని ఇంద్రియాలని ఈ విధంగా చెప్పడంలో ఉన్న అంతరార్థం అది. అంటే ఇంద్రియాలన్నీ ఇప్పుడు స్వామి వశమైపోయినాయి. వీళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే ఈయన స్వామి కోసం తపస్సు చేశారో, స్వామి వచ్చారు, విడిపించారు, స్వామి దర్శనం అవడంతోనే ఇంద్రియాలన్నీ స్వామి వశమైపోయినాయి. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ వశం కాదు, స్వామికి అనుయాయులైపోయారు. అంటే మోక్షానికి కూడా అర్హులైనటువంటి వాళ్ళు అయ్యారు అట్లాంటి వాళ్ళు. అది దాని యొక్క అంతరార్థం. అంటే సమస్త ఇంద్రియాలు కూడా స్వామి భక్తిమయమైపోయినాయి. ఇంకా వేరే రుచులు అక్కల ఇంక వాళ్ళకి. ఈ రుచి అలవాటు పడినటువంటి వాళ్ళకి బయట రుచులు రుచిస్తాయండి? రుచించనే రుచించవు. కాబట్టి వారి సర్వేంద్రియాలు కూడా స్వామికి వశమైపోయినాయని చెప్పడం ఎప్పుడైనా సరే కవి ఈ విధంగా ఉదహరించారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇదేమిటి, ఇది అసలు కుదురుతుందా, కళ్ళతో తాగుతామా ఎప్పుడైనా అంటామేమో. దానికి అర్థం ఈ విధంగా మనం అర్థం చేసుకుని చెప్పాలి. సర్వేంద్రియాలు స్వామి వశమైపోయినాయి. ఆ తర్వాత ప్రణేముర్ హతపాప్మానో మూర్ధభి పాదయోర్ హరే. రాజులందరూ కూడా పాదయోర్ హరేహే మూర్ధభి, హరేహే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదములకి వాళ్ళ యొక్క శిరస్సుని ఆనించి మరీ ప్రణేతు నమస్కారం చేశారు, ప్రణామాలు చేశారు. ఎట్లాంటి పాదాలవి స్వామివారి హరి యొక్క పాదాలు? హత పాప్మానో, పాప్మాన హత, వారి యొక్క పాపాలన్నీ పోగొట్టగలిగినటువంటి పాద పద్మాలవి శ్రీవారి పాద పద్మాలు. స్వామివారికి నమస్కారం చేశామంటే హత పాప్మాన. హత అంటే సంహరించబడిన, పోగొట్టబడినటువంటి సర్వ పాపాలని పోగొట్టేటువంటి స్వామివారి చరణాల విందాలకి వాళ్ళ శిరస్సు వంచి అభివాదనం చేసి నమస్కారం చేశారు రాజులందరూ కూడా. ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సందర్శనంతో వాళ్ళ ఆనందానికి అంతులు లేవు, అవధులు లేవు. కృష్ణ సందర్శనాహ్లాద ధ్వస్త సంరోధన క్లమాః, ధ్వస్త సంరోధన క్లమాః. క్లమ అంటే కష్టములు, బాధలు. సంరోధన క్లమాః, ఇంతవరకు జరాసంధుడి యొక్క కారాగారంలో బంధించబడినటువంటి నిరోధించడం వలన కలిగినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామి వారి యొక్క దర్శనంతో కృష్ణ సందర్శన ఆహ్లాదధ్వస్త, ఆ స్వామి దర్శన ఆహ్లాదం వల్ల కలగటం వల్ల ఆ కష్టాలన్నీ ధ్వస్తం అయిపోయినాయి, విధ్వస్తం అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి, పటాపంచలైపోయినాయి. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం చూసేటప్పటికీ వాళ్ళు పడిన ఇన్ని రోజులు పడినటువంటి కష్టాలన్నీ పటాపంచలైపోయి ఆనందంతో ఆహ్లాదంతో ఉబ్బిదబ్బిబ్బైపోతున్నారు. ప్రశసం సుహృషీకేశం గీర్భి ప్రాంజలయో నృపాః. గీర్భి అనే పదానికి అర్థం వాక్కులతో అన్నట్టు. చక్కటి సుసంస్కృతమైనటువంటి వాక్కులతో ఆ రాజులందరూ ప్రాంజలయో నమస్కారం చేసి కైమోట్పులు అర్పిస్తూ ఋషికేశం ప్రశంసుః, శ్రీకృష్ణ పరమాత్ముని హాయిగా అలా ప్రశంసిస్తూ ఉన్నారయ్యా అని చెప్పడం దాని అర్థం. అక్కడ ఏ విధంగా ప్రశంసిస్తున్నారు అక్కడ? రాజాన ఊచుః, ఇది రాజులు చేస్తున్నటువంటి శ్రీకృష్ణ స్తుతి ఇక్కడి నుంచి మొదలవుతుంది. సమస్తమైనటువంటి రాజులందరూ కలిసి శ్రీకృష్ణ స్తుతి ఎలా చేశారు అనేటువంటి. నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయ ప్రపన్నాన్ పాహిన కృష్ణ నిర్విణ్ణాన్ ఘోర సంస్కృతే. నమస్తే దేవదేవ ఈశ, దేవదేవ ఈశ. దేవేశుడు అంటే ఇంద్రుడు, ఆ ఇంద్రుడికే ఇంద్రుడు. దేవేశ, దేవేశ అనే ఒక్క పదమే ఉంటే కనుక దేవతలకి రా ప్రభు అంటే ఇంద్రుడు. దేవదేవేశ అనే పదం పెట్టారు అంటే కనుక ఆ ఇంద్రుడికే కొనగాడు శ్రీకృష్ణ ప్రభు, శ్రీ మహావిష్ణు. అట్లాంటి శ్రీకృష్ణ ప్రభువా, అయ్యా స్వామి నీకు నమస్తే. ప్రపన్నార్తిహర అవ్యయ, హర అంటే పోగొట్టేవాడు, హరించేవాడు. ఏం హరించేవాడు అయినా? ప్రపన్న ఆర్తి అంటే శరణు పొందినటువంటి వాళ్ళ యొక్క ఆర్తి, వాళ్ళ బాధలు కష్టాలు అన్నిటినీ హర అవ్యయ హరించేవాడు. ఎవరైతే శరణు పొందుతారో ఆ శరణు పొందినటువంటి వాళ్ళ యొక్క కష్టాలనన్నీ హరించేటువంటి శక్తి కలిగినటువంటి ఓ స్వామి నీకు నమస్కారం నాయన. అవ్యయ, అవ్యయ అనే పదానికి అర్థం నాశనరహితుడు, వినాశరహితుడు, ఎటువంటి నాశనము లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అవ్యయం. ప్రపన్నాన్ పాహిన కృష్ణ, హే కృష్ణ నః పాహి, మమ్మల్ని రక్షించు స్వామి.
ప్రపన్నాన్న పాహి. శరణు పొందినటువంటి ప్రపన్నానంటే నిన్ను శరణు పొందినటువంటి మమ్మల్ని అందరినీ రక్షించు కృష్ణ. ఘోర సంస్కృతే, ఘోర సంస్కృతే, సంస్కృతి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ఈ సంస్కృతి అనే పదానికి అర్థం సంసారము వలన మేము పడినటువంటి ఈ కష్టాలు బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తరింపచేయి స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు అక్కడ రాజులందరూ కలిసి. అయితే నయనం నాథన్వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో అంటూ మరొక శ్లోకం వాడుతున్నారు ఇక్కడ. అయితే పైన శ్లోకంలో ఉన్న ఘోర సంస్కృతే అని పదం చెప్పారు. అంటే సంసారం అనేటువంటి భయంకరమైనటువంటి సముద్రం నుంచి మమ్మల్ని రక్షించు అని ఒక అర్థం చెప్పి, అయితే సంసార సాగరం నుంచి మమ్మల్ని తొలగించాలంటే వాళ్ళకి అర్హతలు ఏమేమి ఉండాలి? వాళ్ళకి ఆ రాజులకి అసూయ, క్రోధము, ఐశ్వర్య మదమత్తము ఇవన్నీ కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళైతే స్వామివారు రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అవన్నీ అర్హత పొంది ఉండాలి. కానీ ఇంతకాలం వాళ్ళు ఎట్లా ఉన్నారు? మహారాజులుగా ఉంటూ బలగర్వులై ఉన్నారు, ఐశ్వర్య గర్వులై ఉన్నారు, అధికార గర్వంతో ఉన్నారు. సరే, జరాసంధుడి చెరలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు జరాసంధుని మీద కక్ష కట్టి ఉన్నారు ఓ పక్కన ఇంతసేపు. కానీ సంసార సాగరం నుంచి మోక్ష ప్రాప్తికి వెళ్ళాలి అంటే కక్షలు, పగలు, కార్పణ్యాలు, క్రోధాలు కూడా ఉండకూడదండి. పొరపాటున కూడా ఉండకూడదు. క్రోధావేశాలు కూడా ఉండకూడదు. వాటిని కూడా జయించాలి. అయితే మరి ఇక్కడ జరాసంధుడి మీద కోపం ఉందా, వాడి పుత్రుడి మీద కోపం ఉందా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం అంటే, అబ్బే మాకు అసలు జరాసంధుడి మీద ఏ కోపము లేదు మహానుభావ అని 20,000 మంది చెప్తున్నారు ఇక్కడ. జరాసంధుడి మీద మాకు అసలు కోపమే లేదు, అసలు లేదు. ఇప్పుడు అసలు లేదు. అది వరకు కొంచెం ఉందేమో కానీ ఇప్పుడు అసలు లేదు. ఎందుకని? ఆ జరాసంధుడి వల్ల కదా నీ దర్శనం అయింది మాకు. నీ దర్శన భాగ్యం కలిగింది ఆ జరాసంధుడి వల్ల మాకు ఆ దర్శన భాగ్యం కలిగింది. కాబట్టి మాకు అసలు లేదు. నైనం నాథ, హే నాథ, హే శ్రీకృష్ణ ప్రభు, నైనం అసూయామో మాగధం. మాగధం అంటే మగధరాజు అయినటువంటి జరాసంధుడి పట్ల మాకు ఎటువంటి అసూయా ద్వేషాలు అనేటువంటివి లేనే లేవు, కించిత్తు కూడా లేవు. మధుసూదన కృష్ణ, మధుసూదన, మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఓ కృష్ణ, జరాసంధుడి పట్ల ఏమాత్రమో అసూయ చెందడం అనేటువంటిది మాకు లేదయ్యా. ఎందుకంటే వాడు మాకు ఉపయోగపడ్డాడు. ఇంకా దేనికి ఉపయోగపడ్డాడు? ఆ జరాసంధుడి కనుక మమ్మల్ని బంధించకపోయి ఉంటే నీ దర్శనం ఈ విధంగా అయి ఉండేదా? నీ అద్భుతమైన దివ్యమంగళ స్వరూపం మేము దర్శించే వాళ్ళమా? నీ గురించి తెలుసుకునే వాళ్ళమా? పోనీ జరాసంధుడి చేత బడకముందు ఏం చేశారు? పోనీ కృష్ణుడిని దర్శించుకున్నారా? కృష్ణుడి గురించి తెలుసుకున్నారా? లేదే. కారాగారంలోకి వచ్చిన తర్వాత కదా కృష్ణుడి యొక్క ప్రభావం తెలిసింది, కృష్ణుడిని శరణు వేడింది. కాబట్టి మా మత్తు, మదము, అహంకారము, ఐశ్వర్య గర్వము అన్ని వదిలిపోయినాయి. ఇప్పుడు ఒకటే ఉంది, మా ఈ సర్వేంద్రియాలు, మా శరీరము అన్ని కూడా నిన్ను శరణు వేడుతుంది. కాబట్టి మాలో ఏమాత్రం కోపం లేదు. అందులో జరాసంధుని మీద ఇప్పుడు అసలు లేదు. అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. రాజ్యచ్యుతి అనే పదమును చూసారా? రాజ్యచ్యుతి, చ్యుతి అంటే పోవటం, రాజ్యం పోవటం, రాజ్యం కోల్పోవటం అనేటువంటిది. రాజులు రాజ్యం కలిగినా పరమాత్ముడి యొక్క అనుగ్రహమే, రాజ్యము భ్రష్టమైనా కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహం. రావటము పోవటం అన్ని ఆయన వంతు. ఆయన అనుగ్రహంతో వస్తాయి, ఒక్కోసారి ఆయన అనుగ్రహంతో వెళ్ళిపోతూ ఉంటాయి, అంతే. అనుగ్రహో యద్భవత, భవత అంటే నీ యొక్క అనుగ్రహం వలనే రాజులకి రాజ్యం అనేటువంటిది పదవి లభించినా చ్యుతి చెందిన. చ్యుతి అంటే రాజ్యభ్రష్టం అవ్వటం. మేమందరం ఇన్నాళ్ళు రాజ్యభ్రష్టులమైపోయాం. రాజ్యభ్రష్టులమైపోయినా అది నీ అనుగ్రహమే స్వామి. రాజ్య పదవి వచ్చినా నీ అనుగ్రహమే, భ్రష్టమైపోయినా నీ అనుగ్రహం అని ఒక అర్థం ఇక్కడ. రెండో అర్థం ఏంటంటే, జరాసంధుడు మమ్మల్ని ఈ విధంగా కారాగారంలో పెట్టాడు కాబట్టి రాజ్యం భ్రష్టమైంది, కాబట్టి నీ యొక్క అనుగ్రహం మాకు లభించిందని రెండో అర్థం ఇక్కడ. అనుగ్రహో యద్భవతో రాజ్ఞం. ఇంతమంది రాజులకి నీ అనుగ్రహం లభించిందంటే జరాసంధుడు మాకు పుణ్యం చేసి పెట్టాడు, పోదు. వాడి పుణ్యం వల్ల నీ అనుగ్రహం లభించింది. ఇది రెండో అర్థం.
ఎందుకంటే కారాగారంలో బంధించబడినటువంటి రాజులకి ఈ అనుగ్రహం కలగల. కొంతమంది రాజులు బయటే ఉన్నారు, ఇంకా వాళ్ళకి అనుగ్రహం ప్రాప్తించరా. మేము బంధించబడ్డాం కాబట్టి రాజ్యచ్యుతి పోయింది, అయ్యో మా రాజ్యం పోయింది అనే బాధ లేదు, ఎందుకంటే నీ అనుగ్రహం కలిగింది ఇక్కడ మాకు, ఈ ఆనందం చాలు మాకు అంటూ పరమానంద భరితై ఈ 9వ శ్లోకంలో 2 అర్థాలు మనకి స్ఫురిస్తూ ఉంటాయి. తర్వాత 10వ శ్లోకం నుంచి తర్వాత రేపు ఘట్టం మనం మళ్ళీ విశదపరుచుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.